కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2 ప్రముఖ కళాశాలకు దీటుగా నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ విద్యా సంస్థలను స్థాపించి పేద విద్యార్థులకు విద్య అందిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ చేసిందని, 55,000 ఉద్యోగాలను ఇచ్చామని, రైతు భరోసా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీ, బీఆర్ఎస్ లకు లేదన్నారు. తాను కార్పొరేటర్ వ్యక్తిని కాదని, విద్యారంగంలో సేవ చేస్తున్న సేవకుడిని అని, పట్టభద్రుల సమస్యలు అన్నీ తెలుసు కాబట్టి వాటి పరిష్కారానికి తనను గెలిపించాలని నరేందర్ రెడ్డి కోరారు. మనకున్న గ్రాడ్యుయేట్ ఓటర్స్ తక్కువైనా అందులో సగం మంది రోజు ఇక్కడే ఉన్నారు నాకు కనబడుతూ ఉన్నది. కాబట్టి ఇంకా మనం ట్రై చేయాల్సింది ఇంకో సగం కొరకే అని చెప్పేసి అనుకోవచ్చు. మరి ఇక్కడ నోడల్ మెటల్ వినోద్ అన్న గారి ఆధ్వర్యంలో అసలు ఇక్కడ ఇంకొక సెకండ్, థర్డ్, ఫోర్త్ అసలు ఏ పార్టీ పేరు కూడా వినబడుతున్నా ఓన్లీ వన్ కాంగ్రెస్ పార్టీ అన్న విధంగా ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా మరి ఉన్నారు. కాబట్టి మీరు ఆ రోజు చేయాల్సిందల్లా ఒకటే, మరి ఖచ్చితంగా బయటికి వచ్చి ఓటేయడం తప్ప ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేకుండా మరి వినోద్ అన్న గారు ఇక్కడ ఏకఛత్రాధిపత్యంగా కాంగ్రెస్ పార్టీని మరి శాసనసభ్యులుగా అద్భుతంగా పాలిస్తున్నారు. ఖచ్చితంగా 27వ తేదీ రోజు మనందరం కూడా బయటికి వచ్చి మరి కాంగ్రెస్ పార్టీ గత సంవత్సర కాలం కేవలం 1 సంవత్సర కాల ఆయనలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, ఈ రోజు విద్యార్థులకు, దాంతో పాటు పట్టభద్రులకు సంబంధించి ఉద్యోగాల అన్వేషణ విషయంలో 10 సంవత్సరాల కాలంలో మరి అనేక సంవత్సరాలు వేచిస్తూ ఉన్న తరుణంలో ఈ రోజు వారి ఉద్యోగ అవకాశాలు కల్పించి మెగా డిఎస్సిని నిర్వహించి 10,000 పైచీలకు టీచర్స్ నియామకాలను చేస్తూ నైపుణ్యాన్ని పెంచాలి. ఈ రోజు పట్టభద్రులకు సంబంధించి చదువుకున్న ప్రతి వ్యక్తికి పరిశ్రమలకు ఉపయోగపడే నైపుణ్యాన్ని పెంచే కార్యాచరణ తీసుకున్న ప్రభుత్వంగా, ఇంకో ప్రక్కన రైతులకు కానీ, అదేవిధంగా కార్మికులకు సంక్షేమం విషయంలో కానీ, అదేవిధంగా పేదవారికి సంబంధించి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటే కానీ, మహిళా సోదరిమణులకు ఉచిత బస్సు ప్రయాణమే కానీ, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్న తరుణంలో